తండ్రితో సమానముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ భూమికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తును చంపడానికి ఏ మాత్రం కూడా వెనకాడలేదు. యూదా, నన్ను అప్పగిచ్చేస్తున్నావా? ఎంతో దీనంగా అడిగింటాడు. అప్పుడు అంటే చావు కండ్ల ముందు కనిపిస్తుంది ఆయనకు. చావు కండ్ల ముందు కనిపిస్తూ ఆయన అప్పగించగానే అప్పుడు దీనంగా అడిగింటాడు ఆయన. ఏమని? నన్ను అప్పగిచ్చేస్తున్నావా యూదా? నన్ను అప్పగిచ్చేస్తున్నావా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగను. చాలు. లేత మొక్క వలె అతడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. లేత మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగేను. ఇక్కడ ఏమని చూస్తున్నాను? ఎండిన భూమి అంటున్నాడు. అసలు ఎండిన భూమి అంటే ఏంటి? లేత మొక్క వలె అంటే ఏమిటి మనకు అర్థం కావాలంటే, ఎండిన భూమి అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేసరికి ఈ భూమి మీద అతి భయంకరమైన పాపం ఉంది. అంటే అంతకుముందు పాపం లేదా? అంతకుముందు పాపము లేదా అంటే పాపం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చేసరికి అతి భయంకరమైన పాపం ఉంది. అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా అతి భయంకరంగా పాపం చేస్తూ దేవుణ్ణి ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళు జీవిస్తున్న కాలం అది. దానిని ఏమన్నాడు అంటే ఎండిన భూమి అన్నాడు. ఏమన్నాడు? ఎండిన భూమి అన్నాడు. అంటే పాపము అతి భయంకరంగా ఉంది. అంటే ఎవరు కూడా నీతిమంతులు లేరు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగెను. ఎవరి ఎదుట? దేవుని ఎదుటను తల్లిదండ్రుల ఎదుట కూడా లేత మొక్క వలె ఆయన ఎదిగినట్టుగా చూస్తాం. అంటే అంత భయంకరమైన పాపము ఉన్నప్పటికీ క్రీస్తు పాపము చెయ్యకుండా ఎదిగాడు అని దాని అర్థం. అదే ఒకసారి చూడండి కిందికి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడే ధనవంతుని ఎదుట అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అంటే ఏ కపటము చేయకుండా, ఏ పాపము చేయకుండా ఈ భూమి మీద ఎండిన భూమిలో అనగా అతి భయంకరమైన పాపం ఉన్నప్పుడే ఆయన ఆ విధంగా ఎదిగాడు ఈ భూమి మీద. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో సమానుడు అని మనం అనేక చోట్ల అనేక సందర్భాలలో విన్నాము, వింటూనే వస్తున్నాం. తండ్రితో సమానముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ భూమికి వచ్చాడు. కానీ ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తును చంపడానికి ఏ మాత్రం కూడా వెనకాడలేదు. అసలు యేసుక్రీస్తును చంపింది ఎవరు? అసలు మీకే అర్థమైన కాడికి
యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపింది ఎవరు? చెప్పండి, ఎవరన్నా? రోమీయులు సిలువ వేసి చంపినా అప్పగించింది మాత్రం ఇశ్రాయేలీయులు. యూదులు, యాజకులు, ముఖ్యంగా యాజకులు చంపుతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దామా సారి. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఓలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడం చెప్పి వారి యుద్ధం నుంచి రాతివేత దూరం వెళ్ళి మోకాలుని ప్రార్థన చేశాను. అంటే బైబిల్ భాష మీకు అర్థం కావాలి. రాతివేత దూరము అన్నాడు ఇక్కడ. రాతివేత దూరం అంటే రాయి ఇగ్గితే ఎంత దూరంలో పడుతుందో అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుకు అర్థమైపోయింది ఏమని, నేను అప్పగించబడుతున్నాను అంటే నన్ను చంపబోతున్నారు అని యేసుక్రీస్తు ప్రభుల వారికి అర్థమై ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏం చెప్తున్నాడు అక్కడ? తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుంచి నీ చిత్తమైతే తొలగించుము అంటే తండ్రిని వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దేవుడైనప్పటికీ, తండ్రితో సమానుడైనప్పటికీ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన భయపడుతున్నాడు. భయపడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి ఒకవేళ తీసివేస్తావేమో అని భయపడుతూ మరలా మీ చిత్తం ప్రకారమే కానిమ్ము అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తుని పట్టుకుపోవడానికి రావడం చూస్తాం. చూడండి, అట్లే 47. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు యేసును ఆయన ఎద్దకు రాగా అప్పుడు యేసు ఏమంటున్నాడు? యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుతున్నావా అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల ఎంత దీనంగా అడిగింటాడు. అప్పుడు ఎంత దీనంగా అడుగుతుంటాడు. అప్పుడు యూదా, నన్ను అప్పగించేస్తున్నావా? ఎంతో దీనంగా అడిగింటాడు. అప్పుడు అంటే చావు కండ్ల ముందు కనిపిస్తుంది ఆయనకు. చావు కండ్ల ముందు కనిపిస్తూ ఆయన అప్పగించగానే అప్పుడు దీనంగా అడిగింటాడు ఆయన. ఏమని? నన్ను అప్పగించేస్తున్నావా యూదా? నన్ను అప్పగించేస్తున్నావా? అలా అడుగుతూ అప్పుడు 54 చూడమట్లే ఒకసారి. 54. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. ఈడ్చుకొని పోయారంట. ఈడ్చుకొని ఎవరిని? యేసుక్రీస్తుని ఈడ్చుకొని పోయి ఆయన్ను ప్రధాన యాజకునికి అప్పగించారు. ఆయన్ను అప్పగించి ఏం చేస్తున్నారు అంటే, ఇశ్రాయేలీయులకు అతి భయంకరమైన అలవాటు ఏంటి అంటే, శిశులను కానివ్వండి, యేసుక్రీస్తును కానివ్వండి, లేనిపోని అంటే అసలు వాళ్ళు చేయని తప్పులను వాళ్ళ మీద మోపి శిక్షించే అలవాటు వీళ్ళకుంది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు, యూదులకు. అంటే ఎంత భయంకరంగా వాళ్ళు యేసుక్రీస్తు మీద తప్పుడు ఆరోపణలు మోపారో
చూడండి ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. వారు కయప యుద్ధ నుంచి అధికార మందిరము యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. అంటే పాపం వాళ్ళకు అంటకూడదు. యేసుక్రీస్తుని చంపాలి కానీ పాపము మాకు అంటకూడదు అనుకున్నారు ఎవరు? యాజకులు. క్రీస్తును చంపాలి కానీ పాపము మాత్రము మాకు అంటకూడదు అని అనుకొని, కావున పిలాతు బయట ఉన్న వారి యుద్ధకు వచ్చి, ఈ మనసుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అడుగుతున్నారు. ఈ మనసుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు? అసలు ఈయన ఏ తప్పు చేశాడు? ఏ తప్పు చేశాడని మీరు నా దగ్గరికి తీసుకొచ్చారు ఈయనని. పిలాతు దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నారు అంటే, అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల మీకు అప్పగించకుండా ఉందుము. దుర్మార్గుడు. ఎవరు దుర్మార్గుడు? యేసుక్రీస్తు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు? యేసుక్రీస్తు గురించి. వీడు దుర్మార్గుడు కాని ఎడల నీకు అప్పగించకుండా ఉండుము. అసలు వీళ్ళు ఎంత అద్భుతంగా, ఎంత భయంకరంగా ప్లాన్ చేశారు అంటే, ప్లాన్ యేసుక్రీస్తు ప్రభుల వారిని అసలు ఏమి చెప్పితే రోమీలు చంపేస్తారు, ఎలాంటి మాటలు చెప్పితే వీళ్ళు రోమీలు యేసుక్రీస్తుని చంపేస్తారు అంటే, ఒకవేళ వీళ్ళు రోమీలు యేసుక్రీస్తుని సిలువ వేయాలి అంటే, యేసు అనే వ్యక్తి అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, రోగాలను బాగు చేస్తున్నాడు, ఇవన్నీ ఒకవేళ చెప్పితే వాళ్ళు ఏమంటారో తెలుసా? అద్భుతాలు చేస్తే మంచిదే కదా, కుంటివారు రోగులు మంచిగా అయితే మంచిదే కదా, కాబట్టి దీనికి మేము శిక్షను వెయ్యలేము, దీనికి మేము శిక్ష వెయ్యలేము అని వాళ్ళు అంటారు. ఎవరు? పిలాతు. కాబట్టి అసలు ఏమి చేస్తే ఈయనకు శిక్ష పడుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమి చేస్తే శిక్ష పడుతుంది అంటే, ఎలాంటి ఆరోపణ చేస్తే శిక్ష పడుతుందో వీళ్ళు పకడ్బందీగా ప్లానింగ్తో వెళ్ళారు. ప్లానింగ్తో వెళ్ళి ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయము 1వ వచనం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుతున్నాడు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎవరి అధికారంలో ఉన్నారు? రోమీయుల అధికారంలో ఉన్నారు. జాగ్రత్త వినాలి, లేకపోతే అర్థం కాదు మీకు. ఇశ్రాయేలీలు ఎవరి అధికారంలో ఉన్నారు అంటే, రోమీయుల అధికారంలో ఉన్నారు. రోమీయులు ఎంత భయంకరమైన వ్యక్తులు అంటే, జనాలు ఎవరు ఎట్లన్నా బ్రతకని వాళ్ళ కుర్చీకి విసరరాకూడదు. రాజకీయ జీవితంలో వాళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ పడకూడదు. ఎవరు ఎలా బ్రతికిన పర్లేదు కానీ రాజకీయ జీవితంకి అంటే రాజకీయానికి వాళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ పడకూడదు, అంటే వాళ్ళ కుర్చీకి ఎఫెక్ట్ పడకూడదు. కాబట్టి రోమీలను మీరు పూజించకూడదు, అంటే రోమీలను మీరు ఆరాధించకూడదు, రోమీలను మీరు సపోర్ట్ చేయకూడదు. అంటే మీకు వ్యతిరేకంగా జనాలను తిరగబడ చేస్తున్నాడు ఈయన. ఎవరు?
యేసుక్రీస్తు అంటే వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు, అవునా ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడా, వాళ్ళకు ఆలోచించాలి. కైసరులకు పన్ను ఇవ్వద్దనియు అంటే ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేయాలి, పన్ను కట్టాలి. ఎవరికి? రోమీలకు ఇశ్రాయేలు పన్ను కట్టాలి. కాబట్టి ఈయన పన్ను కట్టవద్దని చెప్తున్నాడు. ఈ యేసు అనే వ్యక్తి పన్ను కట్టవద్దని చెప్తున్నాడు. కాబట్టి తానే క్రీస్తనియు ఒక రాజనియు చెప్పగా మేము వింటివి. అంటే రోమీలకు అర్థం కావాలి, రోమీలు ఈయన ఎలా శిక్షించాలి, ఏమి చెబితే శిక్ష వేస్తారు ఈయనకి, అలాంటి ఆరోపణలు తీసుకొచ్చారు. అంటే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు ఈయన, మీకు అసలు పన్ను కట్టవద్దని చెప్తున్నాడు ఈయన, ఆయనే రాజని చెప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు రాజునని చెప్పుకుంటున్నాడు, నేను రాజునని చెప్పుకుంటున్నాడు. రాజా మీరే కదా మాకు రాజు, కానీ ఈయన ఎవరో వచ్చి ఇప్పుడు నేను రాజునని చెప్తున్నాడు. ఈయన నేను రాజునని చెప్తున్నాడు. కాబట్టి ఈయన శిక్షకు అర్హుడు అని చెప్తున్నారు. ఈయన శిక్షకు అర్హుడు కాబట్టి ఈయనని ఏం చేయాలి, సిలువ వెయ్యాలి, సిలువ వెయ్యాలి, సిలువ వెయ్యాలి, సిలువ వెయ్యాలని పదే 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 కేకలు వేసినట్టుగా చూస్తాం. ఈయన సిలువ వెయ్యాలి, ఖచ్చితంగా సిలువ వెయ్యాలి. కేకలు వేస్తూ కేకలు వేస్తూ కేకలు వేస్తూ సిలువ వేస్తున్నామని. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించి సంకెళ్ళు వేసి ఉదాహరణ చెప్పాలంటే ఒక పిచ్చివాడిని ఎలా తిప్పుతారో అలా తిప్పారు తెలుసా. ఈ రాజు దగ్గరికి, ఆ రాజు దగ్గరికి, ఆ రాజు దగ్గరికి, అంటే దాదాపుగా 5 సార్లు తిప్పారని, 5 మారులు. అంటే పిలాతుకు ఏమర్థమవుతుందంటే అసలు నేరమే కనిపిస్తలేదు ఆయనకు. ఈయన శిక్ష అంటే అసలు ఈయనకు మరణ శిక్ష వేయాలంటే పిలాతుకు ఎలాంటి నేరం కనిపిస్తలేదు. కానీ వీళ్ళు మాత్రము పట్టు వదలక ఈయనను సిలువ వేయాలి, ఈయన చంపాలి, ఈయన చంపాలి చంపాలి చంపాలి. కానీ ఆయనకు మాత్రం ఎలాంటి నేరము కనిపిస్తలేదు. 5 మారులు తిప్పారు ఆయన, సంకెళ్ళు వేసి ఇలా పట్టుకుపోతున్నారని. పోలీసుల్లో మీరు చూశారో లేదు, ఒక ఖైదీని పోలీసు వాళ్ళు ఎలా తీసుకుపోతారు తెలుసా?